గుజరాత్లోని సబర్మతి ఫ్రంట్ తీరుగానే కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ మానేరు ఫ్రంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇటీవలే అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరంలో మంత్రి ఈటల బృందంలో ఆయన పర్యటించారు. సబర్మతి నదిపై ఏర్పాటు చేసిన విధంగా కరీంనగర్ శివారులో ఉన్న మానేరు డ్యాంను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటోన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ సిటీలోనే భాగంలో ఉన్న లోయర్ మానే డ్యామ్ పైన అభివృద్ధి జరిపేందుకు ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఈటల సైతం గుజరాత్లో పర్యటించారు. అక్కడి విషయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మానే డ్యామ్పై పలు కట్టడాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికీ యోచిస్తుంది. మీరు ఇటీవలే గుజరాత్లో కూడా పర్యటించారు. సబర్మతి నదిపై ఎలాంటి కట్టడాలు ఉంటాయి, మన మానే డ్యాంపై మీరు ఏమి యోచిస్తున్నారు అక్కడ కట్టాలని చూసి? ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు కరీంనగర్ నుంచి ప్రజాప్రతినిధులందరం కూడా ఒక డెలిగేషన్గా మారి సబర్మతి నది మీద ఎలాంటి కట్టడాలు జరిగారు, ఎలా సుందరీకరణ జరిగారు, ఎలా పర్యాటక ఆశిస్తున్నారు అని చెప్పి అదే తరహాలో దాన్ని మించిన తరహాలో ఎల్ఎండి రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఒక నది మీద అలా తయారు చేద్దామని చెప్పి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఒక మంచి నగరము, తెలంగాణలో మంచి నగరంగా ఉన్నది కరీంనగర్ ఆనుకొని ఉన్న మానేరు రిజర్వ్ ఒక సోర్స్ ఉన్నది కాబట్టి దీన్ని మంచి తీర్చిదాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ పోవడం జరిగింది. దానిలో మొత్తం అధ్యయనం చేస్తాము. దానికి రెట్టింపు అభివృద్ధితోటి ఎల్ఎండి రిజర్వాయర్ కింద పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తాము. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్తో పాటు బృందావన్ గార్డెన్ కూడా కరీంనగర్కు గతంలోనే మనం మంజూరు చేయించారు. అయితే అవి ఎప్పుడు వర్క్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు అంటున్న మానేరు ఫ్రంట్ కూడా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు? సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈరోజు టెండర్ పిలవడం జరిగింది. అది ఒక 1 month లోపల దాని టెండర్ పాస్ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్తో పనులు చేపడతాము. ఒకవైపు సస్పెన్షన్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ ఒక 15 రోజుల లోపల ఈ యొక్క చెక్ డ్యాము మరియు రిటైనింగ్ వాల్స్ కూడా టెండర్ వెళ్తాము. ఇది ఒక 1-2 months లోపల ఇది స్టార్ట్ అయిపోతే ఒకవైపు చెక్ డ్యామ్ నడుస్తుంటుంది, ఒకవైపు రిటర్నింగ్ వాల్ నడుస్తుంటుంది, ఒకవైపు సస్పెన్షన్ పడుతుంది. ఇది 1.5-2 years లోపల ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేందుకు మేము ఒక అధికారులు మొత్తం సమాయత్తం అవుతున్నాము. తప్పక ఈ ఫలాలు 2 సంవత్సరాల తర్వాత ఈ ఫలాలు అందుతుంది. చివరిగా ఒక క్వశ్చన్, కరీంనగర్ జిల్లాల విభజన తర్వాత ఒంటరైంది అనేటువంటిది కొద్దిగా సామాజిక మాధ్యమంలో కావచ్చు, లేదంటే జిల్లా కేంద్రం కూడా ఫార్వర్డ్ అవుతుంది. అది మీరు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒంటరైంది అనేటువంటి దానికి మీ సమాధానం ఏమవుతుంది? చాలా ఇది దుష్ప్రచారం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇలే అన్నారు ఒంటరైతుంది. తెలంగాణ రాష్ట్రం వేరు చేసుకోగానే చాలా అభివృద్ధి చేసుకున్నాం. అలాగే జిల్లాలు వేరైతే ఈరోజు సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ వచ్చే పరిస్థితి లేదు. కానీ కరీంనగర్ నుంచి ఇప్పుడు వేములవాడ అప్పుడు 35 కిలోమీటర్లు ఉండే, ఇప్పుడు 30 కిలోమీటర్లే దూరం పోలే. ఎక్కడ అభివృద్ధి కాబట్టి చిన్న జిల్లాలు అయితే సౌలభ్యం ఎక్కువవుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలను, కరీంనగర్ జిల్లాను గతంలో కన్నా రెట్టింపు అభివృద్ధి ఈసారి జరుగుతుందని మేము భావిస్తున్నాం. మొత్తంగా కరీంనగర్ జిల్లాను త్వరలోనే ఓ మంచి నగరంగా చూడబోతున్నారంటూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా చెప్తున్నారు. ఐటీ పార్క్స్తో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కూడా త్వరలోనే ఏర్పాటు కాబోతుందని ఆయన అంటున్నారు. మొత్తంగా ఇది కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై అధికార పార్టీ నేతలు చేస్తున్న పనులని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ, కరీంనగర్ జిల్లా. ఆరోగ్య వరప్రదాయనిగా